ఎంతండి? అలా కదండి, నేను ఇప్పుడు ఏమన్నానని. వింటర్ సీజన్లో మన ఆంధ్రప్రదేశ్లో టూరిస్ట్ ప్లేసెస్ అంటే ఫస్ట్ అరకు, తర్వాత మారేడుమల్లి. అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉన్న మారేడుమల్లి విలేజ్ అయితే ఈరోజు మొత్తం విజిట్ చేసేద్దాం. ప్రజెంట్ నేను మారేడుమల్లిలో అయితే ఉన్నాను. ఇప్పుడు మీరు చూస్తుందంతా మారేడుమల్లే. ఈ వీడియోలో మారేడుమల్లి ఫుల్ టూర్ అయితే ఉండబోతుంది. మారేడుమల్లిలో ఉన్న 3 వాటర్ ఫాల్స్ అలాగే 1 వ్యూ పాయింట్ అయితే విజిట్ చేయబోతున్నాను. యాక్చువల్గా అయితే ఈ మారేడుమల్లి రాజమండ్రి, భద్రాచలంకి, సీలేరుకి అయితే బాగా దగ్గర. నాకైతే విజయనగరం నుండి 285 కిలోమీటర్స్ ట్రావెల్ చేసుకుంటూ వచ్చాను మారేడుమల్లికి. మార్నింగ్ 4కి బయలుదేరాను, ఎందుకంటే పుష్ప మూవీ షూటింగ్ జరిగింది మారేడుమల్లి చుట్టుపక్కల. సో ఆ విషయం అయితే మనకందరికీ తెలిసిందే. సో పుష్ప లొకేషన్స్ అయితే కవర్ చేశాను. సో ఆ వీడియోస్ చూడాలనుకుంటే ఐకార్డ్స్ అండ్ డిస్క్రిప్షన్లో అయితే లింక్ పెట్టాను, చూసేయండి. ఇప్పుడైతే టైం అయితే 12:30 అవుతుంది ఆఫ్టర్నూన్. లంచ్ చేసేసాక మారేడుమల్లి టూరిస్ట్ ప్లేసెస్ అయితే కవర్ చేద్దాం అనుకుంటున్నా. సో ఎందుకంటే మార్నింగ్ టిఫిన్ అయితే చేయలేదు. సో లంచ్కి అయితే బొంగులో బిర్యానీ తిందాం అనుకుంటున్నా. చూడాలి ఎలా ఉండబోతుందో. సో చాలామందికి ఒక డౌట్ అయితే ఉంది మారేడుమల్లి రూమ్స్ ఫుడ్ గురించి. పుష్ప షూటింగ్ తర్వాత మారేడుమల్లి అయితే బాగానే డెవలప్ అయితే చేశారు, పర్వాలేదు. లెఫ్ట్ అండ్ రైట్ సైడ్లో చూడండి, చాలా ఫుడ్ హోటల్స్ అయితే ఉన్నాయి. మ్యాక్సిమం నాన్ వెజ్ ఎక్కువ ఉంటుంది. సో చాలా రూమ్స్ అయితే ఉంటాయి, టెంట్స్, రిసార్ట్స్ కూడా ఉంటాయి, చాలా అయితే ఉన్నాయి. అన్నీ కూడా 400 కాస్ట్ నుంచే స్టార్ట్ అవుతాయి, స్టార్టింగ్ ప్రైస్ అయితే. ఇప్పుడైతే వింటర్ సీజన్ కాబట్టి చాలా మంది అయితే వస్తున్నారు టూరిస్ట్ అయితే చూడడానికి. ఎంతండి? ఈరోజు అయితే ఎంత కాస్ట్ అయినా పర్వాలేదు, బిర్యానీ అయితే ఒక పట్టు పట్టేద్దామని అయితే డిసైడ్ అయిపోయాను. ఓన్లీ చికెన్ అయితే హాఫ్ కిలో వస్తుంది 250. అదొకటి ఇదొకటి ఇమ్మంటారా? లేదు, అదే రైస్తో రైస్ చికెన్ కలిపి ఎంతది? 300. ప్రజెంట్ మీరు చూస్తున్నారు కదా, బొంగులో చికెన్ బిర్యానీ అయితే తయారు చేస్తున్నారు. యాక్చువల్గా ఓన్లీ చికెన్ అయితే 250 రూపీస్, అదే చికెన్ బిర్యానీ అయితే 300, ఇద్దరికైతే వస్తుంది. సో ప్రజెంట్ అయితే నేను ఒక్కడనే వచ్చాను కాబట్టి వాళ్ళని అయితే అడిగాను. సో అంత క్వాంటిటీ అయితే తినలేనని. ఈ షాప్లో ఉన్న వాళ్ళైతే ఓకే చెప్పారు, 150 రూపీస్కి అయితే ఇస్తామని చెప్పారు. ఇంకే షాప్లో కూడా అయితే ఇవ్వమనేసారు, 300 రూపీస్కి ఇస్తామని చెప్పారు. యాక్చువల్గా ఇక్కడ చాలా డిమాండ్గా అయితే ఉంది బొంగులో బిర్యానీకి అయితే. సో ఎక్కడ కూడా 300 రూపీస్కి అయితే తగ్గించమన్నారు. ఓన్లీ ఈ షాప్లోనే సింగిల్ పర్సన్స్కి అయితే 150 రూపీస్కి అయితే ఇస్తామని చెప్పారు. సో ఎవరైతే సింగిల్ పర్సన్స్ వస్తారో సో వాళ్ళైతే ఈ షాప్లోనే మనకి బొంగులో బిర్యానీ జస్ట్ 150 రూపీస్కి అయితే వస్తుంది. ఫస్ట్ టైం అయితే అరకులో తిన్నాను 3 years బ్యాక్. సో మళ్ళీ ఇప్పుడు సెకండ్ టైం అయితే మారేడుమల్లిలో అయితే తింటున్నాను బొంగులో బిర్యానీ. వేడి బొంగులో చికెన్ బిర్యానీ అయితే చాలా బాగుంది, అదిరిపోయింది టేస్ట్ అయితే. నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత బాగుంటుందని. ఆల్మోస్ట్ అరకులో ఏ టేస్ట్ ఉందో ఇక్కడ కూడా అదే టేస్ట్ అయితే ఉంది. ఎవరైతే మారేడుమల్లి వస్తారో సో బొంగులో బిర్యానీ అయితే అస్సలు మిస్ అవ్వద్దు. మారేడుమల్లి విలేజ్ దాటిన తర్వాత కూడా మనకి చాలా వరకు రిసార్ట్స్ అలాగే రూమ్స్, టెంట్స్ అయితే ఉంటూ ఉంటాయి. రెస్టారెంట్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. ఫుడ్కి, రూమ్స్కి అయితే మనం అస్సలు టెన్షనే పడక్కర్లేదు మారేడుమల్లిలో. ఇప్పుడైతే నేను మారేడుమల్లి నుండి జలతరంగిణి వాటర్ ఫాల్స్కి అయితే వెళ్ళబోతున్నాను. సో మారేడుమల్లి విలేజ్ నుండి 6.5 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. యాక్చువల్గా మారేడుమల్లి విలేజ్ అయితే రాజమండ్రికి 96 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. సో రాజమండ్రికి ఎవరైతే వస్తారో వాళ్ళకైతే మారేడుమల్లి విజిట్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది. సో నాకైతే చాలా దూరం, విజయనగరం నుండి అయితే ఆల్మోస్ట్ 280 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో వెళ్తే పాపికొండ నేషనల్ పార్క్ అయితే వస్తుంది. సో ఆల్రెడీ ఆఫ్టర్నూన్ అయిపోయింది కాబట్టి నేనైతే ఈసారికి అయితే వెళ్ళట్లేదు. మళ్ళీ ఫారెస్ట్లోకి అయితే ఎంటర్ అయిపోయాను. వ్యూ అయితే చూడండి, మొత్తం చెట్లు, ఇదంతా చాలా బాగుంది. ఆఫ్టర్నూన్ 1:30 అవుతున్నా చాలా చలి అయితే వేస్తుంది ఇక్కడ. ఇప్పుడే నేను జలతరంగిణి వాటర్ ఫాల్స్కి అయితే రీచ్ అయిపోయాను. సో ఇక్కడ పార్కింగ్ అయితే చూడండి, ఎదురుగా చాలా ఎక్కువ స్పేస్ అయితే ఇచ్చారు. నాకైతే చాలా బాగా నచ్చింది ఇంత స్పేస్ ఇవ్వడం. మారేడుమల్లి విలేజ్ నుండి జలతరంగిణి వాటర్ ఫాల్స్ అయితే 6.5 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంది. బైక్ అయితే ఎదురుగా పెట్టేశాను, అక్కడ హెల్మెట్ అయితే కనిపిస్తుంది కదా, సో అక్కడైతే పార్క్ చేసేసాను. ఇప్పుడైతే నేను లోపలికైతే వెళ్ళబోతున్నాను. ఆల్రెడీ టైం అయితే 1:45 అయిపోతుంది ఆఫ్టర్నూన్. ఫారెస్ట్ ఏరియా అవడం వల్ల చలి అయితే చాలా ఎక్కువగా ఉంది. ఆఫ్టర్నూన్ అయినా సరే స్వెటర్ అయితే వేసుకోవాల్సి వస్తుంది. సో టికెట్ అయితే 50 రూపీస్ అయితే తీసుకున్నారు. ఇంకొక విషయం ఏంటంటే డ్రైవర్స్కి అయితే ఇక్కడ ఎంట్రీ టికెట్ అయితే ఏమీ లేదు, సో వాళ్ళకైతే ఫ్రీయే. సో ఇక్కడైతే వ్యూ అయితే చూడండి, చాలా బాగుంది. సో నాకు ఇక్కడ మెయిన్ ఈ ప్లేస్లో అయితే నచ్చింది ఏంటంటే ఈ ట్రీసే. సో వ్యూ అయితే చాలా బాగుంటుంది, అన్ని ఆర్డర్లో ఉంటాయి ట్రీస్ అన్నీ కూడా. చాలా ప్రశాంతంగా, చాలా పీస్ఫుల్గా అయితే ఉంది ఈ ప్లేస్ అయితే, నిజంగా ఇన్ని ట్రీస్ ఉండడం వల్ల. వీకెండ్స్ కాదు కాబట్టి అంత జనాలు అయితే ఎక్కువ మంది లేరు. సో నాకు కూడా అదే కావాలి, ఎందుకంటే ఎక్కువ మంది జనాలు అయినా సరే వీడియో తీయడానికి అయితే కొంచెం కష్టమైతే అవుతుంది. సో ఇక్కడ చూడండి, ఈ మెట్లా కూడా పెట్టారు, సో కింద దిగడానికి చాలా గొప్ప విషయమని చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూడండి, చాలా పెద్ద పుట్ట అయితే ఉంది, పాము పుట్ట. సో మీ కెమెరాలో చిన్నదిలా కనిపిస్తుంది కానీ ఆల్మోస్ట్ 5 feet అయితే ఉంది, చాలా పెద్దది. సో చాలా జాగ్రత్తగా ఉండాలి, ముఖ్యంగా రైనీ సీజన్లో ఇక్కడికి వచ్చే వాళ్ళైతే. రోడ్డు మీద ఉండే గేట్ దగ్గర నుంచి మనకి లోపల వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే డిస్టెన్స్ జస్ట్ 200 మీటర్స్ నడిస్తే చాలు, పెద్ద దూరం ఏమీ కాదు. మీకు బ్యాక్ సైడ్లో కనిపిస్తుంది కదా, సో అదే జలతరంగిణి వాటర్ ఫాల్స్. ఆల్మోస్ట్ 300 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి అయితే వచ్చాను ఈ వాటర్ ఫాల్స్ విజిట్ చేయడానికి. మీకైతే నచ్చుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ వీడియో అయితే చివరిదాకా అయితే చూడడానికి ప్రయత్నించండి.
ఇప్పుడైతే ఆలస్యం చేయకుండా ముందుకైతే వెళ్ళిపోదాం. ఆంధ్రప్రదేశ్లో అరకు, లంబసింగి, వంజంగి ఇలాంటి ఎన్నెన్నో ఇంపార్టెంట్ టూరిస్ట్ ప్లేసెస్ అయితే విజిట్ చేశాను. సో అవి కూడా మీరు చూడాలనుకుంటే నా ఛానల్లో అయితే ఉన్నాయి, చూసేయండి. ఇక్కడైతే చూడండి దారి అయితే చాలా బాగా చేశారు. అండ్ పక్కన రైట్ సైడ్లో పడిపోకుండా కూడా కర్రలతో అయితే మొత్తం కట్టారు. అండ్ ఇక్కడైతే ఉన్న వాళ్ళైతే ఏం చెప్తున్నారంటే ఈసారి అయితే కొంచెం వాటర్ అయితే తక్కువగానే ఉందని చెప్తున్నారు. సో అండ్ ఇక్కడ చాలా ఇన్సిడెంట్స్ అయితే జరుగుతున్నాయి, చాలా మంది పడిపోతున్నారని చెప్పేసి చాలా కేర్ఫుల్గా అయితే ఉండమని అయితే హెచ్చరిస్తున్నారు అందరూ కూడా. పైకి అయితే వెళ్ళనివ్వట్లేదు, మధ్యలో చూడండి కర్రలతో అయితే మొత్తం కట్టేశారు, క్లోజ్ అయితే చేశారు పైకి వెళ్ళనివ్వకుండా. ఎందుకంటే రాయలు అయితే సాఫ్ట్గా ఉండడం వల్ల ఎవరెక్కినా సరే జారిపోతున్నారు అనేది చెప్తున్నారు. సో అందుకైతే క్లోజ్ చేశారంట. ఓవరాల్గా జలతరంగిణి వాటర్ ఫాల్స్ కొంచెం యావరేజ్ అనే చెప్పుకోవచ్చు ఈ సంవత్సరం అయితే. ఎందుకంటే ముందు సంవత్సరం చాలా బాగుందంట, వాటర్ ఎక్కువగా ఉండడం వల్ల. ఇక్కడ వాటర్ తక్కువగా ఉందన్న ఒక్క మైనస్ పాయింటే కానీ మిగతాదంతా చాలా బాగుంది. ఇక్కడ చూడడానికి కానీ నేచర్ కానీ చాలా పీస్ఫుల్గా అయితే ఉంది. సో ఇక్కడికి కానీ వస్తే చాలా పీస్ఫుల్గా అయితే మనం అయితే ఆస్వాదించవచ్చు నేచర్ని అయితే. మారేడుమల్లిలో చూడాల్సిన మెయిన్ టూరిస్ట్ ప్లేసెస్ ఏంటంటే జలతరంగిణి వాటర్ ఫాల్స్, అలాగే అమృతధార వాటర్ ఫాల్స్, పొల్లూరు వాటర్ ఫాల్స్, సోకులూరు వాగు వ్యూ పాయింట్, పాపికొండ నేషనల్ పార్క్. సో ఇవైతే మారేడుమల్లిలో చూడాల్సిన మెయిన్ ప్లేసెస్. బేసిక్గా ఏ వాటర్ ఫాల్స్లోనైనా మధ్యలో అయితే ఇసుక ఎక్కువగా అయితే ఉంటుంది. బట్ ఇక్కడైతే చూడండి వాటర్ అయితే అసలు ప్యూర్గా అయితే లేదు, మొత్తం లోపలైతే ఏం కనిపించట్లేదు. అండ్ అలాగే ఎక్కువగా రాయలు అయితే ఎక్కువగా ఉన్నాయి. సో ఎవరైతే ఇక్కడికి వస్తారో చాలా కేర్ఫుల్గా అయితే ఉండండి. అండ్ ఇక్కడైతే చూడండి మొత్తం అంతా రైట్ సైడ్లో మొత్తం అంతా రాయలే ఉన్నాయి ఎక్కువగా. సో ఈ ప్లేస్ అయితే చాలా డిఫరెంట్గా ఉంది. ఇక్కడ ఉన్న వాళ్ళని అయితే అడిగాను. సో వీకెండ్స్లో అయితే ఇది మొత్తం అయితే నిండిపోతుందంట, చాలా ఎక్కువ మంది అయితే వస్తారంట ఈ ప్లేస్కి అయితే. సో నెక్స్ట్ అయితే నేను అమృతధార వాటర్ ఫాల్స్కి అయితే వెళ్ళబోతున్నాను. సో ఈ ప్లేస్ నుంచి అయితే కరెక్ట్గా 8.7 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. సో ఇప్పుడైతే నేను కొన్ని ఫొటోస్ కూడా తీసుకున్నాను, ఇవి ఇప్పుడైతే చూడండి. కర్రలతో అయితే ఒక చిన్న బ్రిడ్జ్ లాంటిది అయితే కట్టారు. సో చాలా బాగుంది. ఎవరైతే ఫోటోగ్రాఫర్స్ ఉంటారో వాళ్ళకైతే ఇది ఒక మంచి ప్లేస్ అయితే చెప్పుకోవచ్చు. మొత్తం గ్రీనిష్లో అయితే మంచి మంచి ఫొటోస్ అయితే తీసుకోవచ్చు. మళ్ళీ ఫారెస్ట్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో మొత్తం కూడా అన్ని చెట్లతోనైతే నిండిపోయింది. మొత్తం అసలు ఎండ కూడా రావడానికి స్కోప్ అయితే లేదు. సో చాలా బాగుంది మొత్తం గ్రీనిష్లో. అండ్ మొత్తం అంతా ఘాటియే కాబట్టి అసలు 60 స్పీడ్ అయితే దాటలేకపోతున్నాను. ఇదైతే మన్యం వ్యూ పాయింట్ అని అంటారు. మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ అయితే ఇక్కడైతే చాలా బాగుంటుంది వ్యూ పాయింట్ అయితే. ఈ మన్యం వ్యూ పాయింట్ అయితే మీకు జలతరంగిణి వాటర్ ఫాల్స్ దాటిన తర్వాత అయితే దారిలో అయితే మీకు అయితే వస్తుంది. మార్నింగ్ టైంలో అయితే చాలా బాగుంటుంది ఇక్కడైతే. ఇప్పుడే నేను అమృతధార వాటర్ ఫాల్స్కి అయితే రీచ్ అయిపోయాను. ఒక బ్యాడ్ న్యూస్ ఏంటంటే ఇక్కడైతే ఒక అబ్బాయి అయితే చనిపోయారంట జారిపోయి పడిపోయి. సో దానివల్ల ఏంటంటే కలెక్టర్ గారు అయితే క్లోజ్ చేసిమన్నారంట ఆల్మోస్ట్ 2 వీక్స్ వరకు. సో దానివల్ల అయితే ఇప్పుడైతే క్లోజ్ చేశారు. అసలు యాక్చువల్గా ఏం జరిగిందంటే వాటర్ ఫాల్స్ పైకి అయితే ఎక్కారు. సో అక్కడి నుంచి సరదాగా అయితే జారారు. సో ఆ టైంలోనే కిందనైతే కనిపించలేదు, వాటర్ ఫ్లో ఎక్కువ అవ్వడం వల్ల రాయి అయితే తలకి తగిలేసి స్పాట్లో అయితే చనిపోయారు. సో ఎవరైతే ఇక్కడికి వస్తారో కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి. సో ఈ టైం అయితే మిస్ అయిపోయాను, కానీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా విజిట్ అయితే చేస్తాను. మారేడుమల్లిలో మరో టూరిస్ట్ ప్లేస్ వచ్చేసి సోకులూరు వాగు వ్యూ పాయింట్. మారేడుమల్లిలో మెయిన్ వ్యూ పాయింట్ ఏదైనా ఉందంటే అది ఇదే. ఇది కూడా కొంచెం డేంజరస్ ప్లేస్. వాటర్ అయితే చాలా ఎక్కువ లోతు అయితే ఎక్కువ ఉంటుందంట ఇక్కడ కూడా. వర్షాకాలంలో అయితే వాటర్ అయితే చాలా ఎక్కువ ఫ్లో ఉంటుందంట ఇక్కడ. అండ్ వ్యూ పాయింట్ అయితే మాత్రం అదిరిపోయింది, చాలా బాగుంది ఇక్కడైతే. మారేడుమల్లిలో మెయిన్ వ్యూ పాయింట్ అట్రాక్షన్ ఇదే యాక్చువల్లీ సోకులూరు వాగు వ్యూ పాయింట్. చాలా బాగుంటుంది, లోతు అయితే చాలా ఎక్కువగా ఉంటుందంట. సో ఎవరైతే ఇక్కడికి వస్తారో కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి. ఇలాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడే మనకైతే అస్సలు టైమే తెలియదు. ఎర్లీ మార్నింగ్ అలాగే ఈవినింగ్ అయితే చాలా బాగుంటుందంట ఇక్కడ వ్యూ పాయింట్కి అయితే. చాలా మంది ఎక్కువ మంది అయితే వస్తారంట ఇక్కడ చూడడానికి. అక్కడ నుంచి ఇంకొంచెం 200 మీటర్స్ ముందుకు వస్తే ఇక్కడ కూడా ఒక మంచి వ్యూ పాయింట్ అయితే ఉంది. సో రోడ్డు పైనుంచే ఇక్కడైతే మనం చూడొచ్చు, చాలా బాగుంటుంది ఈ వ్యూ పాయింట్ కూడా. సో ఇక్కడ కూడా దిగినప్పుడు అయితే కొంచెం కేర్ఫుల్గా అయితే ఉండండి. ఇప్పుడైతే నేను 48 కిలోమీటర్స్ దూరంలో ఉన్న పొల్లూరు వాటర్ ఫాల్స్కి అయితే వెళ్ళబోతున్నాను. ఈ ప్లేస్ అయితే పొల్లూరు విలేజ్కి ఒక 2 కిలోమీటర్స్ డిస్టెన్స్ ముందైతే ఉంది. అలాగే ఒడిశా బార్డర్ పక్కనే ఉంది. మాక్సిమం ఇక్కడికి వచ్చే వాళ్ళంతా డ్రింక్ చేసే వాళ్ళు అయితే ఇక్కడికి వస్తున్నారు. ఇక్కడ కూడా వాటర్ అయితే చాలా ఫ్లో అయితే ఎక్కువగా ఉంది. ఆల్మోస్ట్ మనకి 30 కిలోమీటర్స్ వరకు రోడ్డు పక్కనే రివర్ అయితే వెళ్తుంది. ఫైనల్గా పొల్లూరు వాటర్ ఫాల్స్ అయితే రీచ్ అయిపోయాను. సో ఈ టూర్లో ఇదే లాస్ట్ ప్లేసు. మారేడుమల్లి నుండి పొల్లూరు వాటర్ ఫాల్స్ అయితే 64 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంది. అలాగే సీలేరు నుండి అయితే పొల్లూరు వాటర్ ఫాల్స్కి అయితే 52 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. అమృతధార వాటర్ ఫాల్స్ నుంచి జస్ట్ 48 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఉంది. సో మీరు మ్యాక్సిమం 45 మినిట్స్ 1 అవర్లో అయితే రీచ్ అయిపోవచ్చు ఇక్కడికి. మీకు ఎదురుగా కనిపిస్తుంది కదా, సో ఆ బైక్ మీద నేనైతే వచ్చాను, హోండా యూనికార్న్ బైక్ మీద. మొన్న లదాఖ్ ట్రిప్ కూడా ఆ బైక్ మీదే వేశాను. సో లదాఖ్ వీడియోస్ కానీ మీరు చూడాలనుకుంటే నా ఛానల్లో ఉన్నాయి, చూసేయండి. సో ఇప్పుడైతే లేట్ చేయకుండా లోపలికైతే వెళ్ళిపోదాం. సో ఇక్కడ కూడా ఎంట్రీ టికెట్ వచ్చేసి 50 రూపీస్.
ఎంట్రీ గేట్ నుండి 1 కిలోమీటర్ ముందుకైతే రావాలి. బైక్ అయితే అలౌ చేస్తున్నారు, బట్ కార్ అయితే మాత్రం నడుచుకొని రావాల్సిందే. ఇక్కడైతే చూడండి ఎంత బాగుందో వ్యూ అయితే. చాలా మంది అయితే చెట్టు దగ్గర ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు. నిజంగా చాలా బాగుంది. అండ్ ఈ పాయింట్ వరకే మనకు బైక్ అయితే వస్తుంది. సో ఇక్కడ నుంచి మనం జస్ట్ ఒక 50 మీటర్స్ అయితే నడిస్తే చాలు వాటర్ ఫాల్స్ అయితే రీచ్ అయిపోతాం. ప్రెజెంట్ టైం అయితే ఈవినింగ్ 4 అవుతుంది. చలి అయితే మామూలుగా లేదు, బీభత్సంగా ఉంది. బైక్ మీద రావడం వల్ల ఇంకా చలిగా అయితే అనిపిస్తుంది. ప్రెజెంట్ అయితే నేను పొల్లూరు వాటర్ ఫాల్స్ దగ్గర అయితే ఉన్నాను. సో మీకు బ్యాక్ సైడ్లో కనిపిస్తుంది కదా, సో అదే పొల్లూరు వాటర్ ఫాల్స్. అండ్ చూడడానికి అయితే చాలా బాగుంది నిజంగా. జలతరంగిణి వాటర్ ఫాల్స్ దగ్గర వాటర్ అయితే అస్సలు ప్యూర్గా అయితే లేదు, ఎందుకో తెలియదు. బట్ ఇక్కడ మాత్రం ఈ పొల్లూరు వాటర్ ఫాల్స్లో వాటర్ అయితే చాలా ప్యూర్గా అయితే ఉంది, క్రిస్టల్ క్లియర్గా అయితే ఉంది. నాకైతే పొల్లూరు వాటర్ ఫాల్స్ చాలా బాగా నచ్చింది. సో ఇక్కడ కూడా సేమ్ అక్కడలాగే పైకి అయితే అలౌ చేయనివ్వట్లేదు. సో చాలా ఇన్సిడెంట్స్ ఇక్కడ కూడా జరుగుతున్నాయంట. సో అందుకే పైకి అయితే అలౌ చేయనివ్వట్లేదు. మధ్యలో అయితే డేంజర్ బోర్డు కూడా పెట్టారు. సో ఓవరాల్గా మారేడుమల్లిలో అన్ని టూరిస్ట్ ప్లేసెస్లో ద బెస్ట్ ప్లేస్ అయితే నాకు ఇదే అనిపిస్తుంది. మీకే టూరిస్ట్ ప్లేస్ నచ్చిందో కామెంట్ సెక్షన్లో అయితే మెసేజ్ పెట్టండి. మారేడుమల్లి నుండి పొల్లూరు వాటర్ ఫాల్స్ 64 కిలోమీటర్స్. సో కొంచెం దూరం కదా అని చెప్పేసి మిస్ అయితే అవ్వద్దు. మాక్సిమం ఇక్కడ రావడానికి అయితే ప్రయత్నించండి. చాలా బాగుంటుంది, చాలా బాగా అయితే ఎంజాయ్ చేయొచ్చు. అలాగే ఇంకొక విషయం ఏంటంటే, సో ఈ మారేడుమల్లి దగ్గర ఏ వాటర్ ఫాల్స్ అయినా జస్ట్ మనకి 50 రూపీస్ టికెట్. సో ఫైనల్ గా అయితే మొత్తానికి మారేడుమల్లి టూర్ అయితే కంప్లీట్ చేసేసాను. అలాగే లదాఖ్ నుండి కన్యాకుమారి దాకా 15 స్టేట్స్ కవర్ చేసుకుంటూ బైక్ రైడ్ అయితే చేశాను. సో ఆ వీడియోస్ మీరు చూడాలనుకుంటే నా ఛానల్లో ఉంటాయి. సో అవి కూడా చూడండి. అలాగే బైక్ కండిషన్ అయితే కొంచెం క్రిటికల్ గానే ఉందని చెప్పుకోవచ్చు. ఫ్రంట్ ఫోర్క్ దగ్గర మొత్తం ఆయిల్ సీల్ అయితే లీక్ అయిపోయి ఇంటికి వెళ్ళిన తర్వాత చాలా వరకు రిపేర్ అయితే చేయించాలి. ఎందుకంటే ఘాటీ మీద రోడ్లో ఉన్నాయని పేరుకే గానీ మొత్తం గతకలే. సో దానివల్ల అయితే బైక్ అయితే చాలా వరకు డ్యామేజ్ అయితే అయింది. సో ఈ లొకేషన్ అయితే చూడండి ఎంత బాగుందో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ అయితే చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.